హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో 2 బంగాళదుంపలు అండ్ కప్పు బియ్యంతో టేస్టీగా దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది కూడా ఎటువంటి పప్పులు నానబెట్టకుండా కేవలం బియ్యం అండ్ బంగాళదుంపలతోనే ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బంగాళదుంప దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే సోనా మసూరి బియ్యాన్ని కానీ వేటినైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళని తీసేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని 1 గంటన్నర నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం కానీ లేకపోతే వేడి నీళ్ళను పోసుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బియ్యం అనేవి చక్కగా నానిపోతాయి. సో నేనైతే ఇక్కడ 2 గంటల పాటు నానబెట్టిన తర్వాత మనకి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకొని వాటిని ఉడికించి ఈ విధంగా తొక్క తీసేసి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కూడా దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా బియ్యం, బంగాళదుంప ముక్కలు అండ్ పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్ దోశ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/3 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను. ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వంట సోడా కానీ ఈనో కానీ ఇలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే కొద్దిగా నీళ్ళను మాత్రం వేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే బంగాళదుంప దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనం పెట్టుకొని పెనం అనేది కొద్దిగా లైట్గా వేడి చేసుకోవాలి. పెనం కనుక మరీ ఎక్కువగా వేడి చేసుకున్నారంటే దోశ అనేది ఇది గరిటెకి అతుక్కుంటూ వస్తుంది అన్నమాట. అందుకని పెనాన్ని మాత్రం లైట్గానే వేడి చేసుకోండి. ఒకవేళ మీకు పెనం కనుక ఎక్కువ వేడిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. అప్పుడు పెనం అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది. అప్పుడు దోశలు వేసుకున్నారంటే చక్కగా వస్తాయి. సో ఇలా పెనం అనేది లైట్గా వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని 1 గరిటెడు పిండిని తీసుకొని మనం నార్మల్గా దోశని ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసేసుకోండి. మీరు ఇక్కడ దోశని స్లోగా కనుక వేసుకున్నారంటే దోశ అనేది గరిటెకి చుట్టుకుంటుంది. అందుకని కొద్దిగా ఫాస్ట్గానే ఈ దోశను వేసేసుకోండి. మీకు వీలైనంత పలుచగా ఈ దోశను వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దోశ మీద పిండంతా కూడా ఉడికి పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా దోశ మీద పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీని మీద నెయ్యి ఇంకా కారాన్ని కలిపి ఇలా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు నెయ్యిని ఇష్టపడకపోతే నూనె ఇంకా కారాన్ని కలిపి ఇలా దోశ పైన అప్లై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా నెయ్యి ఇంకా కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక 30 సెకండ్ల పాటు దోశని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో ఒక 30 సెకండ్లు కాల్చుకున్న తర్వాత మనకి టేస్టీగా బంగాళదుంప దోశలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి.
ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను కూర కారం ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను. మీరు మీకు నచ్చిన కారాన్ని వేసుకొని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే వీటిని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, 2 బంగాళదుంపలు అండ్ కప్పు బియ్యంతో దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.